హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే సివిక్స్ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి మీకైతే 98, 99 ప్లస్ మార్క్స్ అనేది ఎలా స్కోర్ చేయాలి అండ్ నేను ఏవైతే చెప్తానో ఇవి ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా 95 ప్లస్ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. అండ్ వన్ డే ప్రిపరేషన్ ప్లాన్ అంటే మీరు వన్ డేలో మీరు ప్రిపేర్ అయ్యే లెక్క అయితే మీకు క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, ఇదైతే 2025కి సంబంధించి అనమాట. ఇవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇవి ఒకటి చూసుకున్నాను. యాక్చువల్లీ మేమైతే లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రొవైడ్ చేసాము. సో దట్స్ వై ఇవైతే చూపిస్తున్నాను. సో మేము ఏవైతే ప్రిపేర్ చేసామో ఇవన్నీ మ్యాక్సిమం ఇవే రావడం అయితే జరిగిందనమాట. ఇవే మీకు ఒక క్వశ్చన్ పేపర్లో కూడా రావడం అయితే జరుగుతుంది. సో దట్స్ వై ఇవేవైతే నేను మీకు చూపిస్తున్నాను ఇవన్నీ చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ 6 to 9 ఇక్కడ ఉన్నాయి కదా, 6 to 9 దాకా మీకైతే ఆప్షనల్ అనమాట. ఇవి చదువుకోకున్నా పర్లేదు కానీ సో నేను 99 లేదంటే 98 ప్లస్ మార్క్స్ అనేది స్కోర్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీగా ఇవన్నీ చదువుకోండి. లేదు నేను జస్ట్ పాస్ అయితే సరిపోద్ది అంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదా, 1 to 5 క్వశ్చన్స్ అయితే చదువుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. అండ్ సెక్షన్ బిలో మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో 5 మార్క్స్ క్వశ్చన్లో ఇవైతే కొద్దిగా చూసుకోండి. ఈ యొక్క 5 మార్క్స్లో కూడా కొద్దిగా సో లాస్ట్లో కొద్దిగా వదిలేసినా పర్లేదు, బట్ మీ యొక్క టైం మేనేజ్మెంట్ని బట్టి కొద్దిగా చూసుకుంటే సరిపోద్ది. అండ్ అంటే 2 మార్క్స్ సంబంధించి కూడా చూపిస్తున్నాను కదా, 2 మార్క్స్లో కూడా కొద్దిగా చూసుకోండి మ్యాక్సిమం. సో మీకు ఇక్కడ 5 మార్క్స్లోనే మీకు కవర్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు 2 మార్క్స్ అనేది చదువుకొని నేను సోది అనేది రాస్తాను లాస్ట్లో అంటే అలాగైనా రాయొచ్చు. లేదు అంటే నేను సెక్షన్ సి అనేది చదువుకొని అంటే సెక్షన్ సి అన్నది సపరేట్గా ఇది సపరేట్గా నేను చదువుకుంటాను అంటే మీరైతే అలాగైనా చదువుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో టెలిగ్రామ్లో మీరైతే జాయిన్ అయ్యి ఒక పీడిఎఫ్ అనేది పొందొచ్చు అనమాట. అట్లాగే మీకు మోడల్ పేపర్, గెస్ట్ పేపర్ ఇవన్నీ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మీకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా అంటే మీకు 98 ప్లస్ మార్క్స్ అనేది వస్తాయి. జస్ట్ పాస్ అవ్వాలి అనుకున్నా కూడా మీరైతే సో ఫస్ట్ ఇవైతే చదువుకునేయండి. అంటే మీరు ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్స్లో మీరు 5 క్వశ్చన్స్ అన్నా చదువుకోవాలన్నమాట. అట్లీస్ట్ అంటే మీరు లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్ని లేదంటే ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ని మీరు చూసుకునేసి మీరైతే జస్ట్ అంటే మోస్ట్ రిపీటెడ్గా ఇండే క్వశ్చన్స్ మాత్రం తీసేసుకొని మీరైతే మంచిగా చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే అయితే ఐ హోప్ ఈ యొక్క వీడియో ద్వారా మీరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని తెలుసుకున్నారనేసి అనుకుంటూ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్ హబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ అనేది చేయండి గైస్. అండ్ టెలిగ్రామ్లో యొక్క పీడిఎఫ్ అనేది సెండ్ చేసాను, టెలిగ్రామ్లో అట్లాగే వాట్సాప్ గ్రూప్లో కూడా సెండ్ చేశాను. ఫాస్ట్గా అక్కడ జాయిన్ అనేది అవ్వండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఏ గ్రేట్ డే.